మీ కుమారుడైన క్రీస్తు స్థాపించిన ఈ మహా క్షమాయుగం యొక్క విశిష్టతను, ప్రాముఖ్యతను మేము చదివి ఆయన యొక్క మహత్యాన్ని గుర్తించి ఆయన యొక్క విశిష్టతను తండ్రి సమాజానికి చాటి చెప్పేవారుగా ఉండలాగున మందరి మనోనేత్రములు వాక్యముతో వెలిగించవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను సమర్పించుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులు కూడి వచ్చిన దేవుని పిల్లలుగా మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరు పెద్ద ఎల్ఈడి ఎప్పుడు రెడీ అవుతుందో నాకు సిగ్నల్ ఇవ్వండి. పెద్ద ఎల్ఈడి, ఎందుకంటే దాని మీద క్లిప్స్ చూపించాలి. మీరు ఇలాంటి టైంలో ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ పెడితే మీరు జాగ్రత్త లేని వారుగా ఉన్నట్టు కనబడుతుంది. ఓకే, ల్యాప్టాప్ వచ్చిందా దాని మీదకి? నేను కాదు, ల్యాప్టాప్ రావాలి. ఓకే ప్రియులారా, సంతోషం. దాన్ని జాగ్రత్తగా ఆ విధంగా ఉంచండి. ఎందుకంటే మీకు ఎన్నో రుజువులు, సాక్ష్యాలు నేను చూపించాలి అనుకుంటాను. కనుక సరైన సమయానికి అది అందుబాటులో లేకపోతే నేను చెప్పే వాటికి ప్రయోజనం అంతగా సంపూర్ణం కాకపోవచ్చు. కనుక ప్రియులారా, ఈ సందర్భంగా బైబిల్లో దేవుడు రాయించిన కొన్ని అమూల్యమైన మాటలు చదువుకొని మనం ముందుకు వెళదాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుంటే దేవుని యొక్క మనస్సు తన పిల్లల పట్ల ఎలా ఉందో ఆయన తన ప్రవక్తల నోట పలికిస్తున్నాడండి. అదేంటంటే, వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకుని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. జన్మనిచ్చిన కన్న తండ్రి అయిన దేవుని మీదే ఆయన పిల్లలు తిరుగుబాటు చేశారండి. తిరుగుబాటు, తండ్రికి అవిధేయులైన పిల్లలుగా ఆయన ప్రేమించిన వాళ్ళే మారిపోయినప్పుడు ఆయన బహుగా బాధపడ్డాడండి. భయంకరమైన దాస్యపు దేశముల నుంచి మిమ్మల్ని రప్పించాను, మీ బట్టలు మాయలేదు, మీ కాళ్ళకు వాపులు రాలేదు, పగటి ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ, చలి వారికి సంభవించకుండా వారికి ఎంతో చక్కని భద్రత అరణ్యంలో కూడా దేవుడు మేఘస్తంభాల ద్వారా, అగ్నిస్తంభాల ద్వారా వాళ్ళకి కలిగించిన, వారు ఎడారిలో ఉన్నప్పుడు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు అంటున్నాడు. చూడండి, ఏమండి, మార్గమధ్యములో వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభము, దారిలో వెలిగిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభము వారి పైనుండి వెళ్ళిపోలేదటండి. అంతగా ప్రేమించాడు దేవుడు తన పిల్లల్ని. ఈరోజు మనకు మాత్రం ఏం లోటు చేశాడు చెప్పండి? సర్వజనులను బహుగా ప్రేమిస్తున్నాడు ఆయన. ఆయన ప్రేమకు అవధులు లేవు. ఆయన ప్రేమకు మనుష్యులలోని జాతులుగా పక్షపాతము లేదు. సర్వజనులను తన పిల్లలుగా ఆయన భావించి వారిని ఎంతగా ప్రేమించాడు అంటే, భూమి మీద ఏ తల్లి తండ్రి ఎత్తుకొనంతగా మన పిల్లలను మనం ఏ వయసులో ఎత్తుకుంటాం? చిన్ని వయసులో. వాళ్ళని మోయగలిగే బరువు ఉన్నంత వరకే
మనం వాళ్ళని మోస్తాం. కానీ మన పరలోకపు తండ్రి ఎంత ప్రేమ కలిగిన వాడు తన పిల్లల పట్ల అంటే, ముదిమి వచ్చే వరకు మనల్ని ఎత్తుకునేవాడట ఆయన. యెషయా గ్రంథంలో రాయించాడు తన ప్రేమను. 46వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే. నీ తల వెంట్రుకలు నెరిసి నువ్వు వృద్ధునిగా మారిపోయినా నిన్ను ఎత్తుకుని వాడును నేనే అంటున్నాడు. చూడండి, అవును ప్రియులారా, నేనే చేశాను. చంకన పెట్టుకున్నవాడిని నేనే అంటున్నాడు. చూడండి, దేవుని పిల్లలారా, ఆయన మనుష్యుల పట్ల ఎలాంటి భావన. మన తల్లి మనల్ని గర్భంలో మోసింది 9 మాసాలేనండి, 9 మాసాలు. కానీ దేవుడు మనల్ని ఎంతకాలం మోస్తున్నాడు? 9 నెలలా? 2 ఏళ్ళా? కాదండి. ఈ భూమి మీద ఉన్న కోట్ల మంది మనుష్యులను తన భుజముల మీద, తన అరచేతుల మీద మనలను పట్టుకుని హత్తుకుని ఉన్నవాడు ఆయన. అంత గొప్ప ప్రేమ కలిగిన వాడండి ఆయన. మనుష్యులందరి పట్ల దయా దాక్షిణ్యములు కలిగిన వాడు. అందుకే ఇందాకడ మాట మనం చదువుకుంటే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో 2వ మాట నుంచి మనం మొదటి మాట చదివి ఆగిపోయాం. 2వ మాట చదివితే, వాళ్ళు ఇంతగా తిరుగుబాటు చేసినా నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయావాత్సల్యములు గలవాడవు, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవునయ్యుండి వారిని విసర్జింపలేదు, వదులుకోలేదుటండి దేవుడు మనల్ని. ఎలా వదులుకుంటాడు ఆయన? మనం కన్నా మన పిల్లల్ని విసర్జించగలమా? వాళ్ళు మన పట్ల పొరపాటే చేయొచ్చు, వాళ్ళు మనల్ని ఎదిరించవచ్చు, వాళ్ళు కొన్ని సందర్భాల్లో మనకు అవిధేయులు కావచ్చు. కానీ వాళ్ళని ఎలా వదులుకోగలం చెప్పండి? అది కన్న పాశం, వారితో ముడిపడిన బంధం. అంత గొప్ప బంధానికి విలువనిచ్చే మనం, మన పిల్లలు పొరపాటు చేస్తే పెద్ద మనస్సుతో మనం వాళ్ళకి ఇచ్చేది శిక్ష కాదండి, క్షమ. వారికి మనం పెట్టేది క్షమ. ఎందుకో తెలుసా? మనం ఎందుకు వాడు తప్పు చేసినా క్షమిస్తున్నామో తెలుసా? వారు మరలా మరలా తప్పు చెయ్యాలని కాదండి. క్షమ వెనుక ఉన్న అర్థం, పరమార్థాన్ని గ్రహించాలి. ఏంటంటే, మీ దేవుడు క్షమిస్తాడా అంటే తప్పులు చెయ్యొచ్చా? నో. ఆయన క్షమిస్తున్నది తప్పులు చెయ్యమని కాదు. ఇప్పటి వరకు నువ్వు చేసిన తప్పులను పశ్చాత్తాపముతో ఒప్పుకొని, ఇక తండ్రి నేను మారు మనసు పొందాను, ఇక నేను చెయ్యను అని మార్పు చెందితే ఆయన క్షమించుటకు సిద్ధమైన దేవుడు. క్షమిస్తాడు. మార్పు రావాలి మనలో. ఆ మార్పును మన తండ్రి చూడాలి మనలో. అలా మార్పును ఆయన చూడగలిగితే ఎంతటి వారినైనా, ఎంత పాపినైనా సరే స్వీకరించగలిగిన గొప్ప మనస్సు కలిగిన వాడండి తండ్రి. ఏమనుకుంటున్నారు తండ్రిని గూర్చి? ఏమని భావిస్తున్నారు తండ్రిని గూర్చి? 2 కుమారుల గూర్చిన ఉపమానాన్ని దేవుడు చెప్పాడే. తప్పిపోయిన కుమారుడు తండ్రిని కాదని తన ఆస్తిని పంచుకొని బయటకు వెళ్ళి తనకు కావలసిన దాన్నంతటినీ కూడా విలాసవంతంగా జీవించి తండ్రి ఇచ్చిన ఆస్తిని ఖర్చు చేసి చివరకు గతి లేక, పందుల పొట్టు తినడానికి యోగ్యత లేక తిరిగి నా తండ్రి యొద్దకు వెళ్ళిపోతాను అని మారు మనస్సు పొందాడు. చూశారు? పశ్చాత్తాపం అంటారు దాన్ని. నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆయనకి ఎంతో గొప్ప ఏముంది? అక్కడ పరివారు కూడా మంచి భోజనం ఉంది. కానీ వారసుడు నాకెందుకు ఈ దుస్థితి అనుకున్నాడు. వెంటనే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏంటి ఆ నిర్ణయం? నేను వెళ్ళిపోవాలి నా తండ్రి దగ్గరకు అనుకున్నాడు. తండ్రి ఇంటికి బయలుదేరాడండి. అక్కడ తండ్రి మనసు ఏంటో తెలుసా? ఏమిటి, కుమారుడు రాకను ముందుగా ఆయన చూస్తున్నాడా? అవును.
కుమారుడు దూరముగా ఉండగానే, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే మాసిన బట్టలతో, మాసిన గడ్డముతో, మురికివానిగా నడుచుకుంటూ వస్తున్నాడు కొడుకు. అలాంటప్పుడు తండ్రి ఏం చేశారట? వారిని చూచి కనికరం వచ్చేసిందటండి. అయ్యో నా కొడుకు, ఏంటి రాజులా బ్రతకవలసిన నా కొడుకు పరిస్థితి ఏంటి ఇంత దారుణంగా మారిపోయింది. నా దగ్గరుంటే వాడిని మహారాజులాగా వాడిని చూసుకునేవాడిని కదా, సింహాసనం మీద వాడిని కూర్చోబెట్టేవాడిని కదా, ఎందుకు వానికి ఈ దుస్థితి? వాడు ఏరి కోరి తెచ్చుకున్నాడు అని తండ్రి మనస్సులో కనికరం వచ్చేసిందటండి. వాని పైన కనికరం వచ్చి ఏం చేశాడు? పరిగెత్తి తండ్రి కుమారుని యొద్దకు పరిగెత్తుకుని వెళ్ళి వాని మెడ మీద పడి ముద్దు పెట్టి వాన్ని ఇంటికి తీసుకుని వచ్చి స్నానం చేయించి, క్షౌరము చేయించి, కొత్త బట్టలు తొడిగించి, ఉంగరము పెట్టి విందు చేసుకున్నాడండి. విందు. అక్కడ ఒక మాట ఉంటుందండి, తన వారి ఇంటి వారు అందరితో సంతోషించాడట ఆయన. మనము తిని సంతోషిద్దాం రండి, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. అంతట వారు సంతోషపడసాగిరి. ఏమండి, తండ్రికి సంతోషం ఎప్పుడో తెలుసా? తన పిల్లలు తన కళ్ళ చుట్టూ ఉన్నప్పుడేనండి. తాను ప్రేమించిన తన స్వరూపమందు చేసుకున్న పిల్లలు తన దగ్గర ఉండటమేనండి. మీకు మీ పిల్లలు మీ దగ్గర ఉండడం మీకు ఇష్టం లేదా? మీ పిల్లలు మీతో ఉండడాన్ని మీరు కోరుకోవటం లేదా? చెప్పండి, ఏది సంతోషం? ఈరోజు మనకి సంతోషాలు, పండగలు ఎన్నో ఉన్నాయండి ఈ లోకంలో. మనకు పెళ్ళి ఒక సంతోషం, పుట్టినరోజు ఒక సంతోషం, గృహప్రవేశం ఒక సంతోషం. ఏమండి, మన ఇళ్లలో ఏ శుభకార్యం జరిగినా అది సంతోషం. కానీ దేవునికి సంతోషం ఏంటో తెలుసా అండి? పరలోకమందున్న దేవునికి సంతోషాన్ని కలిగించే ఉత్సవం, పండగ ఎప్పుడు? మీరు క్రిస్మస్ 25న కొత్త బట్టలు వేసుకొని, మంచి పిండి వంటలు వండుకొని, మీరు మీ కుటుంబాలతో చక్కగా తింటే ఆయన సంతోషిస్తాడా? అలాగని మీరు కొత్త బట్టలు వేసుకోవడం ఆయనకి ఇష్టం లేదని కాదు. మీరు సంతోషంతో కడుపు నిండా భోజనం చేయటం ఆయనకు సంతోషం లేదని కాదు. ఏమండి, ఎంత గొప్ప పండగ వచ్చినా, ఉదాహరణకి రాబోయే క్రిస్మస్లోనే మీ ఇంటిలో మీరు ప్రేమించిన మీ కుమారుడు, మీ కుమార్తె అస్వస్థతతో ఉండి హాస్పిటల్లో వైద్యం తీసుకుంటుంటే మీరు పండగ చేసుకోగలరా? చెప్పండి ప్రియులారా. మీరు సంతోషించగలరా? పిండి వంటలు చేసుకోగలరా? కొత్త బట్టలు ధరించగలరా? లేదు. ఎందుకు? నా కొడుకు పరిస్థితి బాగాలేదండి, నా కుమార్తె పరిస్థితి బాగాలేదండి, నేను ప్రేమించిన వాళ్ళ పరిస్థితి బాగలేదండి, నేను ఎలా సంతోషపడమంటారు చెప్పండి? అప్పుడు మీకు రుచికరమైన భోజనాలు తెచ్చిన సహించవు. అవునా? అవును. పిండి వంటలు తెచ్చి మీ కళ్ళ ముందు పెట్టిన ఆకలి లేదు మీకు. ఎందుకు? ఆకలి చచ్చిపోయింది, సంతోషించాలి అన్న ఆనందం చచ్చిపోయింది. మరి ఎప్పుడు సంతోషం? పండగ వచ్చినప్పుడు కాదండి, పండగ దినం జరుపుకుంటున్నప్పుడు కాదండి, మరలా తిరిగి కొడుకు అదే మరణశయ్య మీద నుంచి లేచి తన ఇంటికి ఆరోగ్యవంతుడిగా క్షేమముగా తిరిగి వస్తాడు చూసారా, అది ఆ తండ్రి కళ్ళల్లో నిండిన సంతోషం కాదా? ఎస్, నిజం. ఇదే అక్షర సత్యం. మీ పిల్లలు మీ దగ్గర తిరిగి వచ్చి సంతోషంగా ఉండటమే మీకు నిజమైన పండగ అని మీరు అనుకుంటే అవును, అదే నిజం. మరి పరలోకపు తండ్రికి ఏది పండగ? పరలోక తండ్రికి ఏది సంతోషం, ఏది ఉత్సవం అని అనుకుంటున్నారు చెప్పండి? బైబిల్ని అడుగుదామా? ఆయన మనస్సు అడుగుదామా? ఆయన మనస్సును అడగాలండి, ఆయన మనస్సును అడగాలి. బైబిల్ అనగా మత గ్రంథం కాదు, తెరవబడిన దేవుని యొక్క మనస్సు అనే గ్రంథం. ఆ గ్రంథాన్ని విప్పితే తన మనస్సులోని మాటలను లేఖగా రాసి పంపించాడు బైబిల్లో.
అందులో ఏమంటున్నాడు చూడండి ప్రియులారా. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం. మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే. ఏమండి, సంతోషంగా మేళ్లలో ఉన్నారు, అందరూ మార్పు చెందేశారు, సంఘాలకు వెళుతున్నారు, ఆరాధనలో కూడుకుంటున్నారు, మీరు మీ కుటుంబాలు ప్రార్థనలు చేస్తున్నారు. వెరీ గుడ్. 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు అప్పుడే మార్పు చెంది తన దగ్గరకు వచ్చిన ఒక్క పాపి విషయమై. ఒక్క పాపి అంటున్నాడు చూడండి. ఆ ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం, ఎక్కువ సంతోషం, ఎక్కువ అంటున్నాడు చూడండి ఆ మాట. మరి ఇప్పుడు పరలోకంలో ఎక్కువ సంతోషం ఎప్పుడు? ఎప్పుడు చెప్పండి. మీ ఇంటిలో మీ అమ్మాయికి వివాహం అయితే పరలోకంలో ఎక్కువ సంతోషం కాదు, మీ ఇంట్లో సంతోషం. ఏమండి, మీరు గృహప్రవేశం చేస్తే అది మీ ఇంటికి సంబంధించిన సంతోషం. కానీ మనందరికీ కుటుంబానికి తండ్రి అయిన ఆయన కుటుంబంలో, ఆయన ఉన్న లోకంలో ఉత్సవం, సంతోషం, సంబరం ఎప్పుడో తెలుసా? ఎప్పుడట? ఒక్క పాపి. ఆ పాపి మారి తిరిగి వస్తే పరలోకమందు ఎక్కువ సంతోషం. ఇప్పుడు చెప్పండి, పరలోకపు తండ్రి పండగ చేసుకునేది ఎప్పుడు? ఎప్పుడండి ఆయనకి పండగ? పెద్ద అయిన తర్వాత పిల్లలందరూ చదువుకొని ఉద్యోగాలు చేస్తూ పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలకని ఎక్కడెక్కడో దూర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలకు ఉద్యోగ రీత్యా ఇతర దేశాలకు వలస వెళ్ళిపోయి ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి మా తండ్రి ఇంటికి వెళతామండి, కొద్ది రోజులు సెలవు తీసుకుని వెళతామండి అని ఇంటికి పిల్లలు తిరిగి వస్తారే, ఆ రోజు ఎలా ఉంటుంది చెప్పండి? ఆ తండ్రికి 365 రోజులు దిగులుతో కూర్చున్న ఆ తండ్రి కూడా ఎప్పుడు పొంగిపోతాడో తెలుసా? తన పిల్లలు తిరిగి తన ఇంటికి మనుమళ్లతో, మనమరాళ్లతో, కుమార్తెలు, కుమారులు అందరూ కూడా తన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు సంతోషంతో. అదేనండి ఆ తండ్రికి సంతోషం. మరి ఇప్పుడు పరలోకపు తండ్రికి ఏది సంతోషం? ఎప్పుడు సంతోషం? మారు మనస్సు పొందని ఎందరో కోటాను కోట్ల మంది ఈ సమాజంలో ఉన్నారండి. మార్చొద్దా వాళ్ళని? వాళ్ళు మారితే పండుగ చేసుకుందాంరా, పండగ చేసుకుందాం మనం. దూతలు పిలుస్తారట, ఆ మాట కూడా ఉంటుంది చూడండి. 10వ వచనం. ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగును. దూతలు ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నారు? ఎంతమంది? 1000 మందా? 1,00,000 మందా? కోటాను కోట్ల మంది. లెక్క పెట్టలేరు మీరు వాళ్ళని. కోటాను కోట్ల మంది దేవదూతలు, కోట్ల మంది దేవదూతలు పిలిచి సంబరం చేసుకుంటున్నాడు తండ్రి. ఆనందం, ఖుషి, హ్యాపీ. ఏమండి, ఇప్పుడు నిజంగా మీరు మీ తండ్రిని ప్రేమించేవారైతే, నిజముగా మీరు మీ పరలోకమందున్న మీకు జన్మనిచ్చిన మీకన్నా తండ్రిని సంతోషపరచాలని అనుకుంటే ఏం చెయ్యాలి చెప్పండి ప్రియులారా? ఈ సమాజంలోనికి వెళ్ళాలి. ఈ సమాజంలోని ఎందరో క్రీస్తును నమ్మని వారు, దేవుని ఎరుగని వారిని మార్చాలి. 10 మంది మారితే, 100 మంది మారితే, 1000 మంది మారితే ఎంత సంబరం అండి ఆ తండ్రికి, ఎంత సంతోషం అండి ఆ తండ్రికి. మరి ఎందుకండి ఆయన సంతోషాన్ని చూడాలి అని ఎందుకు మనం అనుకోవటం లేదు? ఎప్పుడు చూడు మన సంతోషాలు, మన ఆనందాలు, మన గొప్పలేనా? ఏమండి, ఈరోజు సమాజం, నమ్మిన క్రైస్తవ్యం ఏ సంబరాల్లో మునిగిపోయింది చెప్పండి? ఏ సంబరాల్లో ఉండిపోయింది? మీరు సొంతగా సంబరాలు చేసుకునే కాదు పండగంటే. ఒక పాపిని మార్చి దేవునికి అప్పచెబితే అదండి పండగ.
ఈరోజు ఆ పండగను చేయడానికి ఎందరో దైవజనులైన వారు, సువార్త ప్రకటించే గొప్ప వాళ్ళు. ఎవరు వాళ్ళు? సువార్తికులు. అవునండి, ఎవరు వాళ్ళు? సువార్తికులు ఉన్నారే. వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నా, వాళ్ళకు వ్యాపారాలు ఉన్నా, కరపత్రాలు పట్టుకుని, బైబిళ్ళు పట్టుకుని గ్రామాలలోనికి వెళ్ళి, వీధులలోనికి వెళ్ళి, పట్టణాల్లోనికి వెళ్ళి క్రీస్తును గూర్చిన ప్రేమను ప్రకటిస్తున్నారే. ఎవరు వాళ్ళు? తండ్రి యొక్క ఇష్టాన్ని తెలుసుకున్నవారు, తండ్రికి పండగను అందించటం కోసం కష్టపడుతున్న వాళ్ళు. అవును, తండ్రికి సంతోషాన్ని ఇవ్వడానికేనండి వాళ్ళ పాదాలు కదులుతున్నాయి. వాళ్ళ పాదాల కోసం దేవుడు ఏమన్నాడు? అప్పుడు ఏమన్నాడు వాళ్ళ పాదాల కోసం? దేవుడు ఒక మాట అన్నాడండి. రోమీయులకు రాస్తున్న పత్రిక 10వ అధ్యాయం, ఏమండి, రోమీయులకు రాసిన పత్రిక 15వ వచనం, రోమాపత్రిక 10వ అధ్యాయం 15వ వచనం చదువుదామండి. ఏమంటున్నాడు అక్కడ? ప్రకటించువారు లేకుండా వారు ఇట్లు విందురు. ఏమండి, వినాలి, ఈ సమాజం వినాలి అంటే ప్రకటించే వాళ్ళు కావాలి, ప్రకటన జరగాలి, సువార్త ప్రకటన కావాలి. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో 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 సుందరమైన అంటున్నాడు. చూడండి, సుందరాలా? అవునా, సుందరాలా? ఎవరికి సుందరాలు? మీ పరలోకపు తండ్రికి మీ పాదాలు చూస్తే సుందరం, అతి సుందరం. చిన్నప్పుడు మన కన్న పసిబిడ్డలు వాళ్ళు చిన్ని బుల్లి పాదాలతో వాళ్ళు ఆదమరిచి నిద్రపోతున్నప్పుడు వాళ్ళ పాదాలను ముద్దు పెట్టుకుంటాం కదండి. మీరు పెట్టుకున్నారు ఎప్పుడైనా? నేను పెట్టుకున్నాను నా పిల్లల్ని. వాళ్ళ మృదువైన పాదాలు, వాళ్ళు లేలేత పాదాలు, వాటితో గుండెల మీద తన్నించుకునేవాళ్ళు కొంతమంది, నెత్తిని పెట్టుకునేవాళ్ళు కొంతమంది, మన నోటితో ముద్దులు పెట్టుకునేవాళ్ళు ఎంతో మంది. మన పిల్లలు, అవును, వాళ్ళు ప్రేమిస్తాం, వాళ్ళు కన్నాం గనుక. ఇది మన పిల్లల మీద మనకున్న ప్రేమ. మరి దేవునికి మీ పాదాల మీద ఎప్పుడు ప్రేమ వస్తుందో చెప్పండి, చెప్పండి. ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళి క్యూలో నిలబడితే కాదు. ఏమండి, దేనికి వెళ్తున్నారు? భోజనం కోసమో, వ్యాపారం కోసమో, ధనార్జన కోసమో, పేరు ప్రఖ్యాతుల కోసమో, మీ సొంత పనుల కోసమో మీరు వెళితే మీ పాదాలకు సుందరాలు కావట. మరి ఎప్పుడు సుందరమట? సువార్త ఎవరైతే ప్రకటిస్తున్నారో. ఏమండి, సభలు ఏమనుకున్నారు? ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నడిబొడ్డున ఈ జంట నగరాలలో ఎలుగెత్తి చెప్పబడుతుంది ఏంటో కాదండి, సువార్త. ఈ సువార్త ప్రకటించబడ్డానికి ఎందరో పాదాలు రోడ్ల మీద తిరిగాయండి, పోస్టర్లు అతికించాయండి, కరపత్రాలు పంచాయండి, గ్రౌండ్లో మురికిని శుభ్రం చేశాయండి, లక్షల దోమలు తోలివేశారండి. ఇది చాలా దారుణంగా ఉండేదట ఈ గ్రౌండ్. పిల్లలు ఏం చేశారు? మీరందరూ కూర్చోడానికి ఒక చక్కటి విశాలమైన ప్రదేశంగా ఎందుకు దీన్ని తీర్చిదిద్దారో తెలుసా? సువార్త ప్రకటించబడాలి. ఇక్కడ క్రీస్తును గూర్చిన సువార్త ప్రకటించబడాలి. వాళ్ళ పాదాలు ఏంటి? సుందరములు. మీరు పక్క గ్రామానికి వెళుతున్నారా? పక్క ప్రాంతానికి వెళుతున్నారా? పక్క జిల్లాకి వెళుతున్నారా? పక్క రాష్ట్రానికి వెళుతున్నారా? పక్కనున్న దేశానికి మీరు వెళ్ళగలుగుతున్నారా? వెళితే మీ పాదాలు సుందరం. మీ పాదాలు చూసి దేవుడు ముచ్చట పడిపోతున్నాడు. ఎంత గొప్ప పాదాలయ్యా నీవి. ఆ ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు. అవి కొండల మీద ఉండాలయ్యా. నా పాదాలు కాదు కొండల మీద ఉండవలసినవి, మీ పాదాలు. మీ పాదాలు కొండల మీద పెడతానయ్యా. మరి ఎంతమంది సువార్త పట్ల, ఈ సమాజాన్ని మార్చటం పట్ల ఆసక్తి కలిగి అడుగు ముందుకు వేస్తున్నారు చెప్పండి.
మన అడుగు కదలగలుగుతుందా? ఉదయాన్నే లేవగానే దేనికోసమో కొన్ని లక్షల అడుగులు వేస్తున్నామే. ప్రతి వేసే అడుగు వెనక ఏముంది? దేవుని కోసం ఏమనుందా? ఏమండి, దేవుని కోసం ఏమైనా అడుగులు వేయగలుగుతున్నామా? ఆలోచించుకోవాలి. అలా నిజంగా వేయగలిగితే ఎంత గొప్పదో ఈ పాటలో చూద్దాం. కమాన్, లైట్స్ ఆఫ్, లైట్స్ ఆఫ్. పాపి మారితే సంతోషమేగా, వినుట వలన విశ్వాసం కలుగుతుందిగా. ప్రకటించవా ప్రతి మనిషి ముందు, మనుషుల ఎదుట యేసుని ఒప్పుకోవాలిగా. దూతల ముందు యేసు నిన్ను ఒప్పుకుంటాడుగా. విశ్వసించితివి వనుకే మాట్లాడాలిగా. స్వరమునిచ్చాడు వనుకే సువార్త చెప్పాలిగా. అపోస్తలులే ఒప్పుకొని చెప్పుకున్నారుగా. ఆ చెప్పుకున్నది వ్రాసి మనకు ఇచ్చియున్నారుగా. సువార్త ప్రకటించవలసిన భారం ఉన్నది తెలుసా? సువార్త సమరయ స్త్రీ వినగానే ప్రకటించిందిగా. ఊరి వారినందరినీ నడిపించిందిగా. ప్రార్థించుటేనా ప్రకటించు ముందు, మనుషుల ఎదుట యేసుని ఒప్పుకోవాలిగా. దూతల ముందు యేసు నిన్ను ఒప్పుకుంటాడుగా. విశ్వసించితివి వనుకే మాట్లాడాలిగా. స్వర
వరమునిచ్చాడు గనుకే సువార్త చెప్పాలిగా. లైక్ సాంగ్. దేవుని పిల్లలారా, ఎందుకు సువార్త ప్రకటించమంటున్నాడు మన తండ్రి? మొట్టమొదటిసారిగా సువార్తను ప్రకటించడానికి పరలోకము నుంచి ఈ భూమి మీదకి అవతరించిన ఒక శకపురుషుడు. సువార్త, దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి ఆయన అడుగు విశ్వాంతరాలను దాటి పరలోకాన్ని వీడి భూమి మీద అడుగు పెట్టాడండి. ఎందుకో తెలుసా? ఎందుకు ఆయన అడుగు ఎక్కడ పడిందో తెలుసా? తండ్రితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, ఏమండి, దాసుని రూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొని ఆకారముందు ఒక సామాన్యమైన మనిషిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాడటండి. ఎవరు? యేసు. యేసు ఎందుకు తగ్గించుకోవలసి వచ్చింది చెప్పండి? పరలోకంలో జీవించలేడా? సుఖాన్ని అనుభవించలేడా? ఎందుకండి ఈ భూమి మీద ఒక సామాన్యుడిగా పుట్టి మనుషులందరికీ నడిచి వెళ్ళి సువార్తను ప్రకటించి దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడండి. తన బ్రతుకులో జీవించిన కొద్ది కాలము కూడా తండ్రి పని అనుకునే బ్రతికాడండి ఆయన. 12వ ఏటండి తల్లిదండ్రులు మర్చిపోయి వెళ్ళిపోతే తిరిగి వచ్చారు వెతుక్కొని. ఏ నాయనా మమ్మ ఎందుకు ఇలా చేశావయ్యా? అమ్మా, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? ఏంటండి 12వ ఏట తండ్రి పనుల మీద ఇంత బాధ్యత? ఈరోజు మనకి 20, 30, 40, 50, 60 వచ్చినా ఇంకా తండ్రి పనుల మీద బాధ్యత లేని వాళ్ళుగా ఉన్నాం. భార్య మీద బాధ్యత ఉంది, పిల్లల మీద బాధ్యత ఉంది, వ్యాపారం మీద బాధ్యత ఉంది, సంపాదన మీద బాధ్యత ఉంది. ఏమండి, అన్నిటి మీద మనకు బాధ్యతలు ఉన్నాయి, ఒక్క దేవుని పని మీద తప్ప. ఇది న్యాయమా? మహాసృష్టికర్త, లోకాలను తన వాక్కు చేత కలుగజేసిన వాడు, ఆయన లేకుండా ఏది కలుగలేదని ఏ యేసును గురించి అయితే చెప్పబడిందో ఆ యేసే పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీద అడుగు పెట్టాడు. ఆయన పాదము సుందరం. ఎందుకోసం అడుగు పెట్టాడు? నా పరలోకపు తండ్రి కళ్ళలో సంతోషాన్ని చూడాలి నేను. నా తండ్రి దుఃఖపడుతున్నాడు, వేదనలో ఉన్నాడు, తన పిల్లలు తన యొద్దకు రావటం లేదని దిగులు చెందుతున్నాడు అని మనస్తాపంతో ఉన్న తండ్రిని చూసి చూసి చూసి, నాన్న నువ్వు బాధపడకయ్యా, నేను వెళతాను నీ పిల్లల కోసం, నీ పిల్లల కోసం నేను వెళతాను. ఎందుకంటే నువ్వు మాట అన్నావు. ఏంటా మాట? నీ మాట శిలాక్షరం. నీ మాట వలనే మనుష్యులకి మరణం. వారు దేవుని మాటను మీరటం వలన భూమి మీద ఉన్న మనుష్యులందరూ కూడా మరణించారు. ఎలా చచ్చిపోయారు? గుండె ఆగిపోవటం వల్ల కాదండి. ఈ మానవ జాతి చచ్చిపోయింది గుండె ఆగిపోవటం వలన కాదు, ఊపిరితిత్తులు పని చేయకపోవటం వల్ల కాదు, రక్త ప్రసరణ ఆగిపోవటం వల్ల కాదు. దేని వల్ల చనిపోయారు? దేవుడు చెబుతున్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం అండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా చచ్చిపోయాం. మనం చచ్చిపోయాం. ఎలా? దేవుని కాని మాట, దేవుడు చెప్పిన మాటను మీరి ఆజ్ఞ అతిక్రమం, పాపం. ఏదైనా తోటలో మన ఆది తల్లిదండ్రులు దేవుని మాటను ధిక్కరించారు. అప్పుడు ఆరంభమైందండి మానవ జాతికి మరణం. ఆ మరణాన్ని దేవుడు పలికిన అక్షరం ఏంటది? ఆజ్ఞ అతిక్రమం పాపం, పాపానికి జీతం మరణం. మరి ఆయన మాట వెనక్కి తీసుకోలేడే. దేవుని నోట నుంచి వచ్చిన మాట నిష్ఫలముగా ఆయన దగ్గరకు రాదు. భూమి ఆకాశములు గతించిపోతాయేమో గాని దేవుని నోట నుండి వచ్చే మాట గతించదు. మీరు ఇప్పుడు ఆయన మాటలోని ఒక సున్నా, ఒక పొల్లు తప్పిపోదు. ఆయన మాట అందరి మీద అమలు. ఎలా? పాపములు చేత చేసిన వెంటనే చావు, 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 చనిపోవటం, పాపము ద్వారా మరణం, పాపము ద్వారా మరణం.
అపరాధముల ద్వారా మరణం. మరి మరణిస్తున్న మానవ సమాజాన్ని రక్షించేది ఎవరు? వీళ్ళ బదులు ఎవరో మరణాన్ని తమ మీద వేసుకోవాలి. వాళ్ళ తరపున ఎవరో ఆ మరణ శాసనాన్ని తుడిచివేయాలి. ఆ మరణ దేవుడు రాసిన మరణ శాసనాన్ని తుడిచేయడానికి వచ్చాడండి యేసుక్రీస్తు వారి భూమి మీదకి. ఎందుకంటే వ్రాసిన వాడు బ్రతికుంటే అది చెల్లదు. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, చాలా మందికి యేసు ఎందుకు సిలువ వేయబడ్డాడు అర్థం కాక అపార్థంతో మాట్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ళకి ఏం తెలుసండి బైబిల్ చరిత్ర? ఎందుకు యేసు ప్రభు సిలువ ఎక్కవలసి వచ్చిందో చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16-17 వచనాలండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 16-17 వచనాలు. ప్రియులారా, మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణం అవశ్యం. ఆ శాసనము రాసిన వాడు బ్రతికి ఉండగా అది చెల్లదు. అతను రాసిన వాడు చనిపోతేనే చెల్లుతుంది. దేవుడు రాశాడు మరణ శాసనం. ఈ మరణ శాసనాన్ని తీయాలి అంటే అక్కడ మరణం అవశ్యం. ఎవరు చచ్చిపోతారు? మీరా? నేనా? యేసు ప్రభు రాకపోతే సర్వ సమాజం చావాలి. కానీ చావకుండా ఉండడానికి యేసు ఒక్కడే అందరి తరపున తాను మాత్రమే సిలువని ఎందుకు ఎక్కాడో తెలుసా? ఆ సిలువనెక్కి దాని మీద చేవ్రాతను తుడిచేశారండి. శాసనం యొక్క అక్షరాలను తుడిచేశాడు ఆయన. బైబిల్లో ఉందా మాట? కొలస్సీలకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకు విరోధముగా నుండిన పత్రం మేకులతో సిలువ కొట్టి అది అందుకు పడ్డాయి మేకులు. ఎందుకు పడ్డాయ్యా మేకులు? దాని మీద చేరాతను తుడిచివేసి, ఆ మేకులు పడటం వలన, తన ప్రాణాన్ని అర్పించడం వలన, తన రక్తం కారిపోవటం వలన దాని మీద ఉన్న చేవ్రాతను ఏం చేశాడండి ఆయన? తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటికీ క్షమ ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేస్తున్నాడండి. దట్ ఈస్ బాప్టిజం. ఈ రోజు మీరు తీసుకుంటున్న బాప్తిస్మం, ఆ బాప్తిస్మం ద్వారానే మీకు రక్షణ, ఆ బాప్తిస్మం ద్వారానే మీకు పునరుద్ధానం, బ్రతుకు, మరొక నూతన జన్మ. అది జరగాలి అంటే యేసుక్రీస్తు మరణం, రాయబడిన శాసనం అది నిర్మూలం కావాలి. ఎంత చరిత్ర ఉందండి బైబిల్లో. అందుకే ఆయన సిలువనెక్కవలసిన ఆవశ్యకత ఏర్పడింది. అదే దేవుడు బైబిల్లో రాయించాడు. చూస్తారా, ఒక మంచి మాట దేవుడు రాయించిన మాట, ఎంత గొప్ప మాట ఆయన రాయించాడు చూడండి ప్రియులారా. ఎందుకు రాయించాడు ఈ మాట? యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం ప్రియులారా. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం. వారి యావత్తు బాధలోను ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ఎవరా సన్నిధి దూత? మన రక్షకుడు, క్షమాయుగం అనే నవశకానికి నాంది పలికిన రక్షకుడు. ఆయన క్షమ లేకపోతే మనకు బ్రతుకు లేదు. ప్రేమ చేత, తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. అది తండ్రి ప్రేమ. అందుకు యేసుక్రీస్తు ద్వారా ఏమిచ్చాడు మీకు? క్షమ. ఈ మనుష్యులు మిమ్మల్ని క్షమించకపోయినా ఐఎమ్ దేర్ మై సన్, నేనున్నాను నిన్ను క్షమించడానికి. యేసు ప్రభును సిలువ మీద చూచి హేళన చేస్తూ అన్నారు, ఏమయ్యా నిన్ను నువ్వు రక్షించుకొని నీ ప్రాణాన్ని కాపాడుకోవచ్చు కదా, క్రిందికి దిగి నువ్వు దేవుని కుమారుడిని నిరూపించుకోవచ్చు కదా. దేవుని కుమారుడిని నిరూపించుకోవడానికి సిలువ దిగవలసిన అవసరత లేదు. ఆయన సిలువ దిగకపోతే మనకి పునరుద్ధానం రాదు, పాప క్షమాపణ కలగదు. కనుక ఆయన చావు తథ్యం.
సిలువలో ఆయన మరణం అవసరం. దేవుని పిల్లలారా, ఆయన తన్ను ప్రాణాన్ని కాపాడుకోలేనివాడా? అసమర్థుడు అనుకుంటున్నావా? నిస్సహాయుడు అనుకుంటున్నావా? ఆ రోజే పిలాతు అన్నాడు, నేను తలుచుకుంటే ఇప్పుడు నా తండ్రిని అడిగితే సేనా వ్యూహాలు దిగిపోతాయి. కానీ నేను అందుకు రాలేదు. నేను నా సైన్యంతో నీ మీద దాడి చేయడానికి రాలేదయ్యా పిలాతు. నా ఉద్దేశం వేరు, నా రాక యొక్క విశిష్టత వేరు, నా ప్రణాళిక వేరు. నా తండ్రి చెప్పిన సంకల్పాన్ని నెరవేర్చడానికి వచ్చాను నేను. నువ్వేం చేస్తావో చేయి. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు తన శక్తిని ఉపయోగించలేక కాదు, అసమర్థుడని కాదు. ఈరోజు సిలువలో ఒక నిస్సహాయుడుగా తన ప్రాణాన్నే తన కాపాడుకోలేని వాడు మిమ్మల్ని ఎలా కాపాడుతాడని హేళన చేస్తున్నారు వీళ్ళు. కాపాడలేడా? తన ప్రాణాన్ని కోల్పోవటం వలనే మిమ్మల్ని కాపాడగలుగుతున్నాడు ఆయన. ఈరోజు తన ప్రాణాన్ని పణంగా పెట్టడం వలనే మనల్ని కాపాడగలుగుతున్నాడు ఆయన. కాపాడాడు, రక్షించాడు, అందుకు ఆయన సమర్థుడు. ఏమండి, ఆయన కాపాడలేడు అని ఒకవేళ మీరు అనుకుంటే మీకు ఒక నిజాన్ని చెబుతాను. ఒక నిజం ఏంటో తెలుసా? భారతదేశంలో తొలి మహిళా ప్రధానిగా చేసిన శ్రీమతి ఇందిరా ప్రియదర్శిని మీ అందరికీ తెలుసు. జవహర్ లాల్ నెహ్రూ ముద్దుబిడ్డ. మన నాయకుడు రాజీవ్ గాంధీ వారి తల్లి శ్రీమతి ఇందిరా. ఆమెను ముగ్గురు సిక్కు మతస్థులు ఆమె ఇంటలోనే 21 తుపాకీ గుళ్లతో చంపేశారండి ఆమెని. వారు సిక్కు మతస్థులు. అలాంటి సిక్కు మతస్థులు వాళ్ళు చేయబడిన నేరానికి వాళ్ళు ముగ్గురికి ఉరి శిక్ష విధించబడింది. ఉరి! నువ్వు ఏకంగా భారత ప్రధానమంత్రిని చంపుతారా మీరు? ఏమండి, క్రింద కోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, స్పెషల్ బెంచ్ కావచ్చు, మొత్తం వాళ్ళని తిరస్కరించేసింది. చివరకు వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్షమాభిక్ష ప్రసాదించమని వేడుకున్నారు. మాకు క్షమాభిక్ష కావాలి. అందులో ఒక గొంతు లేస్తుంది, ఏమని? నాకే పాపం తెలియదయ్యా, నేను నిరపరాధిని, నిర్దోషిని, ఈ పాపంతో నాకు సంబంధం లేదు అంటే, నా నువ్వు నేరస్తుడివే, నువ్వు పాపివి, ప్రధానమంత్రిని చంపిన హంతకుడు, నువ్వు చావాలి అని ఉరిశిక్ష విధించారండి. అతనెవరు? సిక్కు మతస్థుడు. మర్చిపోకండి, సిక్కులు. ఏమండి, వాళ్ళు ఎంత నిష్ఠతో ఉంటారో మీకు తెలుసు. చాలా నిష్ఠాగరిష్ఠులు వాళ్ళు. ఏమండి, అలాంటి సందర్భంలో వారికి క్షమాభిక్ష తిరస్కరించబడటంతో మృత్యుముఖంలో ఉన్నారు వాళ్ళంతా. ఇక ఉరి తీయడానికి ముందు మరలా అధికారి వచ్చి అడుగుతున్నాడు, ఏంటి మీ చివరి కోరిక? ఆ ముగ్గురులో ఒకతను అడిగాడండి. ముగ్గురులో ఒకతను. ఆ ముగ్గురు ఒకతను బల్బీర్ సింగ్, జశ్వంత్ సింగ్, కేహార్ సింగ్. ముగ్గురు సింగులండి. బల్బీర్ సింగ్, కేహార్ సింగ్, జశ్వంత్ సింగ్. మిగతా ఇద్దరు సింగులు అడగలేదు, కానీ బల్బీర్ సింగ్ జైలు అధికారిని పిలిచారట. అయ్యా జైలు అధికారి గారు, ఒక్కసారి ఏంటయ్యా, ఏంటి నీ చివరి కోరిక? నాకొక బైబిల్ నిప్పించండి అయ్యా. బైబిల్? నువ్వు సిక్కు మతస్థుడు కదా. ఆ జైలు అధికారి ఆశ్చర్యపడి, నువ్వు సిక్కు మతస్థుడు కదా, నీకెందుకయ్యా బైబిల్? ఆయన సిక్కు మతస్థుడు జైలు అధికారితో అన్న మాట్లాడు తెలుసా? నా నివేదన యేసుక్రీస్తు వినాలి, నా ఆవేదన యేసుక్రీస్తుకు నేను వినిపించాలి అనుకుంటున్నాను. చూడండి, నేను అన్ని మాట నిజమేమో అబద్ధం అనేది సాక్ష్యాలు లేకుండా మాట్లాడనుగా. ఏమండి, ద డే హీ వాజ్ సెంటెన్స్డ్ టు డెత్ హీ టోల్డ్ ద మాస్ సర్క్యులేషన్ ఇండియన్ ఎక్స్ప్రెస్, అదొక జాతీయ పత్రిక. August 6, I asked the jail authorities for a copy of Bible, and it was the Bible which kept me alive in the death cell in the Tihar jail. నేను
ఇక చనిపోతాను, నన్ను రక్షించే నాదుడు ఎవరు లేరని నాకు అర్థమైపోయింది, ఇక నేను మరణిస్తాను, కనుక ఇప్పుడు నాకు బైబిల్ కావాలి. బైబిల్. తిహారు జైలులో ఉన్నాడు. తిహారు జైలులో ఉన్న వ్యక్తి యొక్క చివరి కోరిక ఏంటంటే నాకు బైబిల్ కావాలి. ఆశ్చర్యం ఏంటో చెప్పమంటారా? ఆశ్చర్యం. ఏమండి, కేహార్ సింగ్ను ఉరి తీసేశారు, జస్వంత్ సింగ్ను ఉరి తీసేశారు, బల్బీర్ సింగ్కు మాత్రమే ఉరి రద్దయిపోయిందండి. బయటకు వచ్చేసాడు ఆయన నిర్దోషని. ఇది ప్రపంచంలో ఈ భారతదేశ చరిత్రలో లిఖితములైన నిజం. ఎవడు కాదనగలడు దీన్ని? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లివింగ్ బైబిల్. బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు? తగలబెడుతున్నావా? తగలబెట్టండి రా పిచ్చోళ్ళారా. బైబిల్ తగలబెట్టినంత మాత్రాన మా గుండెలలో నుంచి బైబిల్ తెగిపోదు, చెరిగిపోదు, తొలగిపోదు. ఎక్కడుంది బైబిల్? ఎక్కడ? ఏమండి, బైబిల్ని కాల్చేస్తే క్రైస్తవ్యం పోతుందా? పిచ్చోళ్ళు గుట్టలు గుట్టలుగా వేసి తగలబెట్టినంత మాత్రాన క్రైస్తవ్యం వెళ్ళిపోతుందేమో, చెరిగిపోతుందేమో అనుకుంటున్నారేమో. నో, నెవర్. ఎంత బైబిల్ని అణచాలనుకుంటున్నారో నానాటికి బైబిల్ యొక్క కీర్తి, ప్రతిష్ట, ఖ్యాతి పెరిగిపోతుంది. దానికి ఒక ఉదాహరణ చెప్పమంటారా? ప్రపంచంలో ఇప్పటి వరకు రాయబడిన కోట్ల 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 పుస్తకాలలో బైబిల్ని మించిన గ్రంథం ఈ ప్రపంచంలో దాటలేదండి. దిస్ ఇస్ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. తెలుసా మీకు? ప్రపంచంలో అత్యధిక భాషల్లో ముద్రించబడింది, ప్రపంచ ప్రజల చేత అత్యధికంగా చదవబడింది, ప్రపంచ ప్రజల చేత ఆరాధింపబడింది, పూజింపబడింది, అగ్రరాజ్యంగా మొట్టమొదటి స్థానంలో ఉన్నది ది బైబిల్. మరే పుస్తకం లేదు. దేవుళ్ళు ఉన్నారు, గ్రంథాలు ఉన్నాయి, భక్తులు ఉన్నారు. బైబిల్ కొట్టే దమ్మున్న బుక్ ఈ ప్రపంచంలోనే లేదు. ఇట్స్ ఎ ఛాలెంజ్. కాల్ చేస్తే బైబిల్ మొదటి స్థానం పోద్దా? పోదురా పిచ్చోడా. ఎవరిని విడిపించిందో చూసావుగా? దేశ ప్రధానిని చంపిన ఒక సిక్కు మతస్థుడు, అతడు చెయ్యలేదు నేరం, నన్ను అన్యాయంగా ఇరికించారండి ఇందులో, నన్ను కాపాడండి మహాప్రభు అని ఎవరికి విన్నవించుకున్నాడు? బైబిల్, కీర్తనల గ్రంథం, యేసుక్రీస్తుకి. ఏమండి, ఈ మాట మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కానీ దేవుడు ఎప్పుడో రాయించాడండి. 102 కీర్తనలోని 79వ కీర్తన 79వ కీర్తన 11వ వచనం ఏమంటున్నాడు అక్కడ? 79వ కీర్తన 11వ వచనం. చెరలోనున్న వాని నిట్టూర్పు, చెరలోనున్న వాని నిట్టూర్పులు బల్బీర్ సింగ్ నీ సన్నిధికి రానిమ్ము. వాళ్ళ నిట్టూర్పులు నేను వింటున్నానయ్యా, నేను వాళ్ళకి క్షమిస్తాను. నీవు బాహుబలాతిశయం చూపు, అతని బలాతిశయము చేత చావునకు విధింపబడిన వారు రెడీ టు డై. వాళ్ళని కాపాడు తండ్రి. కాపాడదా? బైబిల్ కాపాడగలదా? యేసు రక్షించగలడా? తన్ను తాను రక్షించుకొని అసమర్థులను అంటున్నావే, కాపాడగలడు. దేర్ ఆర్ ప్రూఫ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ. చెరిపెత్తా, వీళ్ళు రబ్బర్ పెట్టుకు చెరిపారా? చేతనైతే చూద్దాం. నువ్వు కాదు కదా, నీ తలలో జేజమ్మలు కూడా చేయలేరు అది. ఏమనుకుంటున్నావు బైబిల్ అంటే? నువ్వు పులువ మతం అనే రంగు, యేసుక్రీస్తు మీద కుళ్ళు, కపటం, ద్వేషం కక్కుతున్నావు తప్ప యేసు రక్షించగల సమర్థుడు. తన ప్రాణాన్ని కాపాడుకోని అసమర్థుడు నువ్వు చెబుతున్నావేమో. నీ కోసం చచ్చిపోయాడు, ఆ చేతకాని వాడని కాదు. తన తమ్ముళ్ళని కాపాడడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టిన మహానుభావుడండి ఆయన. అది పవర్, బైబిల్ కొన్న శక్తి. అయిపోయిందా? అవలేదు, ఇంకా ఉంది కదా. నేను ఊరుకోను. బైబిల్ అంటే సహించను. అది నా తండ్రి దగ్గర నేర్చుకున్న రోషం. నువ్వు ఎవరినైనా అన్నో, నన్ను తిడతావా తిట్టో, నన్ను బూతులు అంటావా అన్నో, ఐ డోంట్ కేర్. యేసుని అనుకో, బైబిల్ జోలికి రాకో. లేదు బైబిల్ తప్పని నిరూపించే. మరలా అంటున్నాను, 2012లో విసిరాని సవాల్. ఈ జంట నగరాల్లో 2012 నా ఏవీలో మీరు చూసే ఉంటారు. అప్పుడు ఇంకా మేసాలు తెప్పలేదు నేను.
సామాన్యంగా ఉన్నాను, అప్పుడు యంగ్గా ఉంటుంది నా ముఖం కొంచెం. 2012లో సనత్ నగర్ గ్రౌండ్, అది ఎల్బీ నగర్, అక్కడ విసిరాని సవాలు ఏమని, ఎవడైనా బైబిల్ తప్పని నిరూపించే సత్తా, గుండె ధైర్యం ఉన్న మగాడు మొనగాడు ఉంటే మేము పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్ గా నిలబడు. నువ్వు ఓడిస్తే ప్రపంచంలో ఇంకెప్పుడు నా జీవితంలో చచ్చినంత వరకు బైబిల్ని ముట్టను. నువ్వు ఓడిపోతే బైబిల్ పుస్తకాన్ని పట్టుకొని జపం చెయ్యాలి. జపం క్రీస్తు పాదాల పట్టుకొని బ్రతిమాలాలి, నువ్వే రక్షకుడు, నువ్వే దిక్కు అని. అది అలా సంతకం పెట్టేస్తాను వాడితో. మాట్లాడి ఇంటికి వెళ్ళిపోవడం కాదు డిబేట్ అంటే. కెమెరా ఉందని, సోషల్ మీడియా ఉందని చెత్త మాటలు మాట్లాడడం కాదు డిబేట్ అంటే. పోటీలో గెలుపు ఓటమి ఏదో ఒకటి ఉంటుంది. అలాంటి పోటీ చూడాలనుకుంటే అంత దమ్మున్న మగాడు, మరలా చెప్తున్నాను, ఆఫ్టర్ 12 years 2024లో మరలా విసురుతున్నాను ఈ జంట నగరాజ్ సవాల్. బైబిల్ తప్పనే మొనగాడు ఎవడైనా ఉంటే ఎప్పటికైనా తీసుకొచ్చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ రెడీ. మరలా చెప్తాను, వాడిని ఓడించి యేసు పాదాల మీద పడేస్తాను. ఇది నా ధైర్యం, ఇది నా దమ్ము. ఎందుకో తెలుసా? బైబిల్ ఎవరినైనా కాపాడగలదు, ఎవరినైనా మార్చగలదు, ఎవరినైనా రక్షించగలదు. ఎలా రక్షించగలదో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? చెప్తాను, మరి చెప్పాలి కదా. ఏమనుకున్నారు బైబిల్ అంటే? నీలాంటి కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్పను రా పిచ్చోడా. పిట్ట కథలు, చందమామ కథలు చెప్పేవాడిని కాను నేను. ఐఎమ్ ఎ స్టూడెంట్ ఆఫ్ బైబిల్. ప్రపంచాన్ని చదివా, అందులో ఉన్న నిజాలని కళ్ళకు కట్టినట్లు చూపిస్తా. నువ్వేమంటావు? కాదని అనగలవా నువ్వు? నువ్వు అనలేవు, అది నాకు తెలుసు. ఏమండి, సత్యం బాబు అని విజయవాడలో ఒక అమాయకుడిని జీవిత ఖైదు విధించేశారండి. జీవిత ఖైదు. అమాయకుడు. నిజంగా ఒక ఆయేషా మీరా అనే హత్యకి అప్పుడు మొత్తం దేశం అంతా కూడా సంచలనం అయిపోయింది. అది అతడు నేరం చెయ్యలేదు, కానీ అతన్ని కొన్ని రాజకీయ పార్టీలు మద్దతుతో ఒక అమాయకుడిని ఇరికించేశారండి కేసులో. పాపం ఆయేషా మీరా ఆ తల్లిని, ఆ చిన్న బిడ్డని చంపేశారండి. చిన్న బిడ్డ అంటే కొంచెం కాలేజీ చదువుకునే అమ్మాయి, హాస్టల్లో ఉన్న అమ్మాయి. చంపేసి ఏమండి దాని మీద ఎంక్వైరీ కండక్ట్ చేసి అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించేసిందండి. ఎవరో కాదండి, అక్కడున్న మహిళా కోర్టు. ఎందుకంటే మహిళలు పక్షపాతులుగా ఉంటారు కదా, నిజాలు తెలియక సంబంధాలు లేవు. అవతల మగాడు, కూర్చున్నదేమో మహిళ. ఎవరు? న్యాయమూర్తి. వేసే శిక్షడికి అందులో పైనుంచి ప్రభుత్వాల నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, వీడిని ఇరికించి లోపల వేసేయండి అని. 8 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష. అంటే యావజ్జీవం అంటే చచ్చినంత వరకు జైల్లోనే ఉండాలండి. ఆఫ్టర్ 8 years, 8 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి? ఏం జరిగిందో ఇప్పుడు నేను చెప్తే కాదు. కమాన్, మీరు చూడండి ఇప్పుడు. ఏమండి? జస్టిస్ హ్యాస్ వన్. న్యాయం గెలిచింది, సత్యం గెలిచింది. ఏంటా గెలుపు? సత్యం బాబు వాక్స్ అవుట్ ఆఫ్టర్ 8 years ఇన్ ఆంధ్ర జైల్ ఫర్ అ క్రైమ్ హీ డిడ్ంట్ కమిట్. అతను చెయ్యని నేరానికి 8 ఏళ్లు శిక్ష లోపల అనుభవించాడటండి. మరి ఇది ఎలా తెలిసింది? ఏమంటే అతనేనండి సత్యం బాబు. న్యూస్ కదా, ఫ్యాక్ట్ మీకు చెబుతున్నాను. ఏమండి? ఫార్మసీ స్టూడెంట్, ఇదిగో నేను చదువుతున్నాను చూడండి. ఫార్మసీ స్టూడెంట్ Ayesha Meera was raped and murdered in 2007, and almost a year later Satyam Babu was charged with the crime. He was convicted by the Vijayawada Women's Special Sessions Court in 2010 and sentenced to imprisonment for life. ఏమండి? మహిళా సెషన్ల కోర్టు ఏం వేసిందటండి? ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, జీవిత ఖైదు విధించేసింది. ఏమండి? అయితే దిస్ వీక్ High Court acquitted him and directed the Andhra Pradesh government to pay 1 lakh compensation to the youth who spent 8 years in the jail without any evidence of his involvement. ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఒక అమాయకుడి మీద 8 సంవత్సరాలు చెయ్యని నేరానికి లోపల నెట్టి 8 సంవత్సరాల శిక్ష విధించారు కనుక ఆ మహానుభావులు ఇచ్చిన ఏమండి ఎంత ఇచ్చారటండి? 1,00,000 ఇచ్చారటండి. సరిపోద్దా? అతని జీవితం, అతని బ్రతుకు, ప్రజల మధ్య అతను పడ్డ అవమానం 1,00,000తో తుడిచేస్తారా మీరు? 1,00,000 రూపాయలు ఇచ్చి బాబు వెళ్ళిపో బాబు, బయటికి వెళ్ళిపో బాబు, ఇంటికి వెళ్ళిపో. ఇప్పుడు బయటకు వచ్చిన వ్యక్తి ఏమండి? బయటకు వచ్చిన వ్యక్తి
మరి ఏం మాట్లాడుతున్నాడో ఇప్పుడు మీరు చూడాలి. ఏమండి, బయటకు వచ్చిన వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. కమాన్ ప్లే. జైలు నుంచి సత్యం బాబు విడుదల. నిజంగా అలాంటివి జరిగినాయా? నీ ఆరోగ్యం ప్రస్తుతం ఎలా ఉంది? అప్పుడు తీసుకెళ్ళినప్పుడు ఇప్పుడు సడన్ తెలిసిందే. ఎందుకంటే ఒక వ్యక్తి వాళ్ళు అడిగినప్పుడు ఒక చోరీ కేసు వ్యక్తిని చూసుకోండి, ఆ వ్యక్తి సార్ నేను చేయలేదు అని అంటాడు. అన్నప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారు, వాడిని 2 కాళ్ళు చేతులు కట్టేసి కొట్టడం కానీ తర్వాత ఎంతో హింసిస్తారు. ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఆ దెబ్బలు తట్టుకోలేక ఒప్పుకుంటాడు. అలాగే నా పరిస్థితి కూడా చెయ్యను దానిని కూడా నన్ను చిత్రహింసలు పెట్టేసి చేసిన తర్వాత అక్కడ జరిగిన పొజిషన్ ఏంటో నాకు తెలుసు, ఆయన భగవంతుడు తెలుసు. తర్వాత అక్కడ ఉన్న ఆ సమయంలో దర్యాప్తు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తెలుసు. కాబట్టి ఏదైనా నా పక్షాన దేవుడు ఉన్నాడు, నేను నిర్దోషిని, న్యాయం నా పక్షాన ఉన్నప్పుడు దేవుడు సహాయం చేసి క్షేమంగా మళ్ళీ నేను బయటికి రావటం జరిగింది. దేవుడు సహాయం చేసినాడు. చూద్దాం. ఆగండి, మీరెందుకు కంగారు పడిపోతున్నారు? ఇవ్వమన్నప్పుడు ఎల్ఈడి కరెక్ట్ టైంకి ఇవ్వరు. అయిపోయిన తర్వాత నన్ను కలవండి వచ్చి. ఇప్పుడు జైల్లో 8 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, ఈ 8 సంవత్సరాల పాటు ఎలా మీరు జైలు జీవితాన్ని ఎలా గడిపారు? ఎలాగా మీరు మార్పు తెచ్చుకున్నారు? అంటే సామాన్యుడు అంటే వ్యక్తిగా మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఎలాగా మీరు ఇప్పుడు ఈ గ్రాడ్యుయేషన్ ఎలా పూర్తి చేసుకున్నారు? ఎలా మనోధైర్యం ఎలా ఉంది? మనోధైర్యం అంటే మీకు ఒకటే ఎప్పుడు చెప్పినా కానీ బైబిల్ చదివిన తర్వాత నాకు ధైర్యం వచ్చిందండి. నేను మరలా విందాం. బైబిల్ అనే మాట రావాలి. మొత్తం మాటలు ఎక్కడుంటే వినండి రా, చావడానికి వినండి రా. ఎలాగా మీరు మార్పు తెచ్చుకున్నారు? అంటే సామాన్యుడు అంటే వ్యక్తిగా మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఎలాగా మీరు ఇప్పుడు ఈ గ్రాడ్యుయేషన్ ఎలా పూర్తి చేసుకున్నారు? ఎలా మనోధైర్యం ఎలా ఉంది? మనోధైర్యం అంటే మీకు ఒకటే ఎప్పుడు చెప్పినా కానీ బైబిల్ చదివిన తర్వాత నాకు ధైర్యం వచ్చిందండి. నేను లైట్స్ ఆన్. బైబిల్ కొట్టండి రా, చప్పట్లు. బైబిల్ కొట్టండి. జై బైబిల్ ద గ్రేట్. ఏం బైబిల్ గ్రేట్ కాదా? అంటే సత్యం బాబు చెప్తే మేము వినమండి, ఎక్కడో సంతలో చింతపండులు అట్టాడు అనుకున్నారా? అందుకే ఇంకొక సాక్ష్యం కూడా తెచ్చాను మీకు. నేను సామాన్యంగా వదలను కదా మిమ్మల్ని. సత్యం బాబు అమాయకుడను లోపలేసేస్తే రే దేవుడనేవాడు ఉన్నాడు రా. ఎవడు తప్పు చేసినా ఎవరిని క్షమించాలో ఎవరిని శిక్షించాలో హీ నోస్ వెల్. దేవుడికి బాగా తెలుసు. అమాయకుడని నెట్టేస్తే శిక్ష విధించేస్తే ఏమండి మరి సత్యం బాబు బయటకు వచ్చేసాడు. చూడండి ఈ వ్యవస్థ ఎలాగుందో చెప్తున్నాడు. సత్యం బాబు బయటకు వచ్చేసాడు. వెరీ గుడ్. మరి ఇంతకు ఆయేషాన్ని చంపింది ఎవరో ఎప్పటికీ తెలియదండి. అసలు బాబు ఎవరో తెలియదు. సత్యం బాబుని లోనేస్తారు పాపం. దొంగలండి. అలాంటి వాళ్ళని ఎదురెత్తారా? అలాంటి వ్యవస్థలోని అమాయకులైన వారిని రక్షించడం చేత కాని వీళ్ళు ఒక పక్షాన రక్షించుకుంటూ సమాజాన్ని మార్చుకుంటూ వస్తున్న బైబిల్ మీద ఎందుకు మీకు ఆక్రోశం? ఏమండి, ప్రపంచ దేశాల్లో మన భారతదేశం పేద దేశం, కానీ అగ్రరాజ్యాలు ఉన్నాయి సుమా. అగ్రరాజ్యంలో నంబర్ 1 స్థానంలో ఉన్న దేశం ఏంటో చెప్పమంటారా? మీకు తెలుసు, అమెరికా, USA. అవునండి. ఈ మధ్యనే డొనాల్డ్ ట్రంప్ గారు, బోరగారు గెలిచారు. ట్రంప్ అంటే బోరా. ఏమండి, డొనాల్డ్ ట్రంప్ గారు గెలిచారండి. గెలిచారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచ దేశాల్లో బిగ్ బాస్ లాంటాడు ఆయన. ఈవెన్ మోడీ గారు వెళ్ళినా సరే కౌగిలించుకోవాలి. ఎవరిని? మోడీ గారు ఎవరిని కౌగిలించుకోవాలి? ట్రంప్ గారిని. మోడీ గారు చెప్తుండలేండి, మీ ఇద్దరు మంచి దోస్తులమి, మా మధ్య మంచి సఖ్యత ఉంది. మంచిదే. చక్కగా అలాంటి దేశం అగ్రరాజ్యాది నేతలతో సఖ్యత ఉంటే అక్కడ ఎంతో మంది మన భారతదేశాలు భారతీయులు ఉన్నారు, పని చేసుకుంటున్నారు. ఏమంటే బ్రతుకు తెరువు ఉంది. వెరీ గుడ్. వాళ్ళందరినీ కాపాడండి. సంతోషం, చాలా సంతోషం. అయితే అలాంటి వ్యక్తి ఏమంటున్నారు అనేది ఇప్పుడు మీరు వినాలి. ట్రంప్ అంటే సామాన్యుడు కాదండి. సత్యం బాబు ఏదో బైబిల్ చెప్పాడండి అని మీరు అనుకున్నారేమో. ప్రపంచ దేశాల్లో నంబర్ 1 దమ్మున్న దేశం అమెరికా అయితే ఆ అమెరికాను ఏలే ఒక ట్రంప్ గెలిచినప్పుడు ఏమంటున్నాడు చూద్దామా, విందామా సాక్ష్యం. కమాన్. Somebody said to me the other day, "You're the most famous person in the world by far." I said, "No, I'm not." చాలా మంది అంటున్నారా, మీరేనండి ప్రపంచంలో గొప్ప ఫేమస్ కలిగిన వ్యక్తి, ప్రజాదరణ పాపులర్ కలిగిన వ్యక్తి అని అన్నారు. "No, I'm not." ఇతనేమన్నా నో 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 నేను కాదు. I said, "Yes, you are." I said, "No." He said, "Who's more famous?" I said, "Jesus Christ." ఎవరు ఫేమస్ వ్యక్తి అట? నేనేంటండి, నేను సంతలో చింతపండులటోడిని అని ఎవరంటున్నారు? సత్యం బాబు కాదురా రే.
ట్రంపురా బోర్ అంటుంది ఈ మాట. ప్రపంచమంతా వినబడుతుంది ఆ బోర్ అంటే. ఏమండి? ఎవరిని అంటున్నాడు? ఎవరు? హూ ఇస్ మోస్ట్ ఫేమస్ పర్సన్ అట? మళ్ళీ I said, no, I'm not. నేను కాదు. No, I'm not. He Yes, said, God. yes, you are. I said, no. He said, who's more famous? I said, Jesus Christ. All Americans need a Bible in their home, and I have many. ఇక్కడ ఏమన్నాడు తెలుసా అండి? నా అమెరికా ప్రజలారా, మీరందరూ కూడా మీ ఇళ్లలో ఏం పెట్టుకోమన్నాడు? అతని చేతిలో ఏముంది? బైబిల్ పెట్టుకోండి అమెరికా సోదర సోదరీమణులారా. నా దగ్గర ఒకటంటలేదండి, ఒకటంటే దాని మాట వినండి. మీకు అర్థం కావాలేదేమో కొంతమందికి అనండి, ఎందుకు నేను చెప్తున్నాను. ఏమండి? All Americans need a Bible in their home, and I have many. నా దగ్గర అయితే చాలా బైబిల్ అన్నాడు. అన్ని బైబిల్ ఉండాలి నీ దగ్గర? మరి బైబిల్ అంటే ఏమనుకున్నావయ్యా? ఏమనుకుంటున్నావు? బైబిల్ ఉంటే నీకు ధైర్యం, బైబిల్ ఉంటే నీకు అభయం, బైబిల్ ఉంటే నీకు రక్షణ, బైబిల్ ఉంటే నీకు నిత్య జీవం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బైబిల్. అగ్రరాజ్యాది నేతలు వణుకుతూ బైబిల్ 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 బైబిల్, ఇక్కడేమో బైబిల్ తగలబెడుతున్నారు. అయ్యి వాళ్ళు తగలబెట్టుకుంటారా? పర్లేదు, పుస్తకాలు రా, కాగితాలు అవి. ఎవడో ముద్రించిన కాగితాలు నువ్వు తగలబెట్టేసినంత మాత్రాన ఏమైపోద్ది? బైబిల్కి ఏమి ఖ్యాతి తగ్గిపోయిందా? నువ్వు తగలబెట్టి కొన్ని సంవత్సరాలు అయిందేమో. ఇప్పుడు ఫ్రెష్ మాట బైబిల్ కోసం ట్రంప్ గారు నిన్నే పలికారు. నువ్వు వెళ్తావు ఆయన దగ్గరికి? వెళ్దామా? గేట్ దగ్గరికి కూడా రానోడు ఇలాంటి వాళ్ళని. వద్దు, బైబిల్ జోలికి క్రీస్తు జోలికి రాకండి. బైబిల్ అందరినీ ప్రేమించేది, ప్రేమ తత్వాన్ని నేర్పించేది. అందుకే మహానాయకుడు పరలోకాన్ని విడిచి భూమి మీదకి అడుగుపెట్టి సువార్తను ప్రకటించి మనందరి కోసం తన ప్రాణాన్ని పెట్టి, క్లోజింగ్ వర్డ్స్ ముగించేసుకుందాం, టైం అవుతుంది కదా. ఎందుకు ప్రాణం పెట్టాలి? క్షమించాడు గనుక, మనందరికీ క్షమను అనుగ్రహించాడు గనుక. క్షమ లేకపోతే నీకు బ్రతికే లేదయ్యా. మన బ్రతుకులో క్షమ లేకపోతే మనం బ్రతకలేమయ్యా. బ్రతకాలి అంటే క్షమ కావాలి. ఆ క్షమ ప్రారంభకుడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తేనండి. ఈ నవశకానికి నవయుగానికి ఆరంభకుడు యేసు. ఆయన చూపించిన ప్రేమ, ఆయన చూపించిన క్షమ, ఆయన చేసిన ప్రాణత్యాగం. పేతురు గారు వచ్చారట. ప్రభువా, నాకు డౌట్ వచ్చింది. ఏంటయ్యా నీకు అన్ని డౌట్లే, ఈ మధ్యన ఎక్కువ అడుగుతున్నావు, ఏంటి చెప్పు? ఏం లేదు ప్రభువా, నా బ్రదర్ పక్కన ఉన్నాడు, అతను నా పట్ల పొరపాటు చేస్తే ఎన్నిసార్లు క్షమించమంటావు మహాప్రభు అని అడిగాడు. 7 times? సంపూర్ణంగా 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అని అడిగితే యేసు ప్రభు దానికి ఇస్తున్న జవాబు చూడండి, మీ బైబిల్ తెరిచి. మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 22వ వచనం. అందుకు యేసు అతనితో ఇట్లా నేను 7 మార్లు మట్టికే కాదుగా, 7 మార్లు మట్టుకు కాదు గాని 70 ఏళ్ల మార్లు మట్టుకు, 70 years దాటినా నువ్వు క్షమించాలి, క్షమించాలి, క్షమించాలి. ఎవరిని? నీ పొరుగు వాణిని. అవునండి, అమెరికాలో అందుకే క్షమ ఉందండి, మనలో అందుకే క్షమ ఉందండి. క్రీస్తును నమ్మిన వారందరూ క్షమ కలిగిన వారండి. అవునండి, క్షమ కలిగిన వారు. ఏమండి, అమెరికా దేశంలో నేను ఒక విషయాన్ని చూసి ఆశ్చర్యపోయానండి. నేను ఏమండి నిజంగా ఆశ్చర్యపోయానండి. ఏమండి, మన భారతదేశంలో కొలుచుకునే చాలామంది దైవాలు ఉన్నారండి. నేను ఇప్పుడు మీకు ఒక విషయాన్ని చూపిస్తున్నాను, ఒక వీడియో క్లిప్. ఆ దేశం ఎంత సహనం. మన దేశం పరమత సహనం అన్నాము, అన్ని మతాలు సమానం అనుకుంటున్నాం. భారత రాజ్యాంగాన్ని బట్టి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన గొప్ప రాజ్యాంగాన్ని బట్టి మనమంతా సోదరులం, ఒక్కటిగా సమానంగా జీవించాలని ఆ మహనీయుడు కలలు కన్నాడు. మరి ఈరోజు మన దేశంలో పరమత సహనం ఉందంటే లేదు. రే, క్రైస్తవులు వస్తే తరిమి కొట్టేయండి రా, క్రైస్తవులు ఉంటే దూషించండి రా, బూతులు తిట్టండి రా, కొట్టండి రా, అవమానించండి రా, బొట్లు పెట్టండి రా. ఇలా ఈ దేశం మారిపోతుంటే అగ్రరాజ్యం అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో ఎవరిని ఇప్పుడు చూపిస్తే ఆశ్చర్యపోతారు. ఎక్కడికి వస్తుందో, ఎవరు వస్తున్నారో నేను చెప్పడం కన్నా మీరు చూస్తే బాగుంటుంది. కమాన్, లైట్స్ ఆఫ్ అండ్ షో. ఏమంటే ఒక దేవుని విగ్రహం ఎక్కడికి వచ్చింది?
అండి, అది చర్చ్. అది అమెరికా దేశంలో ఉన్న ఒక చర్చ్. ఏమండి, వాళ్ళు దేవుణ్ణి తీసుకొని ఎక్కడికి వచ్చారండి? చర్చిలోకి వచ్చారండి. అసలు నువ్వు చర్చిలో కాదు కదా, ముందుకు కూడా రానివ్వు. ఏమండి, వెళ్ళిపోమంటున్నారు. అసలు మా ఊర్లోకి మీరు అడుగు పెట్టద్దు. ఏంటండి దారుణం? ఎవరిలో ఉందండి పరమత సహనం? ఆ దేశంలో ఎందుకు రానిచ్చారో తెలుసా? బికాస్ దే బిలీవ్ ఇన్ క్రైస్ట్. యేసును నమ్మారు కాబట్టి వాళ్ళు ఉందా ప్రేమ. మనలో ఎందుకు ఉండకూడదో? ప్రేమ రావాలి అంటే నువ్వు నేర్చుకున్న ధర్మంలో ఉండాలి. నీకు నేర్పించే పాఠాలు ఉంటాయో గురువులు, వాళ్ళు నేర్పించాలి. నువ్వు నమ్ముకున్న గ్రంథం నువ్వు చెప్పాలి. ఏ చెప్పింది? ఇది చెప్పింది క్షమించమని, ఇది చెప్పింది ప్రేమించమని, ఇది చెప్పింది అందరిని ఆదరించమని. గొప్ప కాదా బైబిల్? గొప్ప కాదా? దేవుని పిల్లలారా, యేసు అంటే ఏమనుకున్నారు? మీ విరోధి కాదండి యేసు. సర్వలోక రక్షకుడు. సర్వలోకం కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టిన మహాయోధుడు. పిరికొడు కాడు, సజీవుడు, గనుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరని మహానుభావుడండి ఆయన. ఎవరి కోసం ప్రాణం పెట్టాడో తెలుసా? ఆయన ప్రాణం పెట్టింది ఒక వర్గానికో, ఒక దేశానికో, ఒక ప్రాంతానికో కాదు. తెరిచి చూడండి మీ బైబిల్ని. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. నీవు వధింపబడిన వాడవై, నీవు వధింపబడిన వాడవై, నీ రక్తమిచ్చి, నీ రక్తమిచ్చి. ఎవరు రక్తం ఇచ్చారట? నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ప్రతి వంశం, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను దేవుని కొరకు మనుష్యులను కొన్నాడట. కొన్నాడు. దేనిచ్చి కొన్నాడు? నీలా డబ్బిచ్చి కొనలేదు. ఏమిచ్చుకున్నాడు? నీ రక్తమిచ్చి. రక్తం. దేహానికి ప్రాణం రక్తం అయితే ఆ రక్తంలో ఒక్క చుక్క తన శరీరంలో దాచుకోలేదండి. ఒక్క చుక్క. తన శరీరంలో ఉన్న రక్తాన్ని అంతటిని కార్చేశాడే చివరి రక్తపు బొట్టు వరకు. మనుష్యుల ప్రక్షాళన కోసం, పాప క్షమాపణ కోసం చిందింపబడిన పవిత్ర రక్తం అది. ఏమండి, మేము బ్రతకడానికి ఆయన రక్తం అవసరమా? ఆయన చావు అవసరమా? మా బ్రతుక్కి ఆయన చావుకి ఏంటండి సంబంధం అని అంటావా? చెప్తాను రా, నీకు కూడా సమాధానం ఉందా నా దగ్గర. నేను బతకాలంటే ఆయన చావాలా? యేసుప్రభు ఎందుకు చావాలి? ఉందే, చావాలా ఆయన. రోజుకి ఎన్నిసార్లు తింటాం మనం? 3 సార్లు, గట్టిగా ఉంటే 4, ఇంకా గట్టిగా ఉంటే 5 సార్లు. అర్ధరాత్రి 2 గంటలకు కూడా లేచి తినే మహానుభావులు ఉన్నారు. తినండి, తప్పులేదు. ఆరోగ్యాలు జాగ్రత్త. తిని మరి తినాలంటే, ఆకలి తీరాలంటే ఏం చేయాలి? అందులో హైదరాబాద్ వచ్చామంటే బిర్యానీ ఫేమస్. అవునా? ఘోష్ బిర్యానీ, అవునా? ప్యారడైజ్ బిర్యానీ, బావార్చి బిర్యానీ, అంతే కదండి. తెల్లవారుజాము 4 గంటలు కూడా బిర్యానీ అమ్ముతున్నారట. ఆహా, పాచి మొక్కలతో కూడా తింటున్నారు. ఎంత ఇష్టం బిర్యానీ అంటే. ఏమండి, 4 AM బిర్యానీ అట. నాకు ఎక్కడికి వచ్చిన తర్వాత చెప్తున్నారండి ఇవన్నీ, నాకు తెలియదు. ఓకే, తినండి. మరి ఆ బిర్యానీలో ఏముంది? చికెన్, మటన్. అంటే మరి కోడి ఏమైంది? నీకు బిర్యానీగా మంచి ముక్క రావాలంటే కోడి ఏమైంది? చచ్చిపోయింది అయ్యా. కోడిని కోళ్ళ పలంగా వేసేవి కదా, ఏం చేస్తావు? పీక కోస్తావు, రక్తం అంతా పంపిస్తావు కదా. అని మరి ఆ బిర్యానీ తింటే నీకేమొస్తుంది? బలం, శక్తి, అంతేనా? బిర్యానీ తినడం వల్ల బలం. దానికోసం ఎన్ని కోళ్ళు బలైపోతున్నాయి చెప్పండి. ఏమండి, ఈ జంట నగరాల్లో ఉన్న హైదరాబాదీ ప్రజల కోసం రోజుకు ఎన్ని లక్షల కోళ్ళు చచ్చిపోతున్నాయి మీరు చెప్పండి. తెలియదండి మనకి. లక్షల మీద ఉన్నాయి చచ్చిపోయేవి. మరి చచ్చిపోతే నువ్వు చచ్చిపోతే బిర్యానీ లేకపోతే మీరు బతకలేరు కదా.
ఏమండి మీకోసం అవి చచ్చిపోతున్నాయి. అవునా? మేము బిర్యానీ తినమండి, మేము మొత్తం అంతా ప్యూర్ వెజిటేరియన్ అని అంటారు. ఓకే, మరి మీకోసం ఏం చచ్చిపోతున్నాయి వెజిటేరియన్ సోదరులారా? మొక్కలు, అవునా, కూరగాయలు, వంకాయ, బంగాళదుంప, ఏమండి కీరకాయ, దోసకాయ, ఆకుకూరలు, ఇవన్నీ మరి ప్రాణం లేవు వాటికి? ప్రాణం ఉందా లేదా వాటికి? సార్ జగదీష్ చంద్రబోస్ గారు ఏమన్నారు? మొక్కలు కూడా జీవం కలిగినవే, ప్రాణం కలిగినవే. మన దేశస్థుడే. అంటే నువ్వు తింటున్న ప్రతి దాని వెనుక ప్రాణం ఉంది, ఆ ప్రాణం వెనుక త్యాగం ఉంది. కాదని చెప్పగలరు ఎవరైనా? ఎనిబడి? నువ్వు తినే ఆకుకూరలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, మాంస కూరలు కావచ్చు, ఏదైనా అది బలైతేనే నీకు బ్రతుకుంది. నేనేమి తిన్నాను అంటావా? అయితే చావు. మరి చావకూడదు కదా అవి. అది చంపకూడదంటే నువ్వు చచ్చిపోవాలి. మరి నువ్వు బతకాలి అంటే అవి చావాలి. ఇది నిజమైతే, ఇది యథార్థమైతే, ఈ సమాజం బ్రతకాలి అంటే పాపము నుంచి యేసు చావాలి, యేసు రక్తం చెందాలి. లింక్ లేదనుకున్నావా? ఉందే. నువ్వు బ్రతకడానికి ఎలాగైతే వీటిని చంపుకుంటున్నావో, పరలోకంలో నీ ఆత్మ బ్రతకాలి అంటే యేసు చావు అవసరం. బిర్యానీ లాంటాడు ఆయన నీకు బ్లడ్ ఇచ్చే వైటమిన్స్ లాంటాడు ఆయన నీకు, ఆకుకూరలోనిచ్చే రక్తం లాంటాడు ఆయన నీకు. ఆయన రక్తం కార్చకపోతే బ్రతుకు లేదర్రా. ఈ సమాజానికి అందరి కోసం కార్చాడు, నిష్పక్షపాతంగా అందరి కోసం ప్రాణం పెట్టిన మహనీయుడు. ఆయన ప్రాణాన్ని, ఆయన రక్తాన్ని ఏమీ కాకుండా తీసేస్తున్నావే. ఆయన ఎంత గొప్ప క్షమ నేర్పించాడో, ఎంత గొప్ప ప్రాణ త్యాగాన్ని చేసి చూపించాడో ఈ సమాజానికి ఈ పాటలో చూడాలి. ఇట్స్ ఎ వండర్ఫుల్ సాంగ్, హిస్టారికల్ సాంగ్. లైట్స్ ఆఫ్, లైట్స్ ఆఫ్. Father, Father, they know not what they do. Forgive them, forgive them. క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతులై రక్తమంతా ప్రతిదండన చేయాలని కోరుతుంటే, ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. చంపాడని నిలదీయగా
వదలలేదుగా ప్రతికారం తీర్చాలని మొరపెట్టగా కయ్యనునే వదలలేదుగా మృతులైన వారే క్షమించలేదు పరదేశుకు వెళ్ళిన వదలలేదు యేసు రక్తమే శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపుతుండగా న్యాయం తీర్చాలని అతనడగలేదుగా స్టెఫెనును చంపితే సౌలే సమ్మతించగా ఆ యేసే పిలిచి మరి రక్షించెను యేసు ప్రేమ ఇతరులకు ప్రకటించవా నిన్ను చంపుతున్న వారి కొరకు ప్రార్థించవా ఆ యేసును ఈ రోజే నువ్వు నమ్మితే క్షమించమని యేసొక్కడే నేర్పుతాడు అందుకే సర్వాధికారమిచ్చాడు యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది శ్రేష్టమైన యేసునొద్దకే క్రొత్త నిబంధన యొద్దకు మీరొచ్చారు హేబేలు వలె అడగకుండా ఉండాలనే స్టెఫెను క్రొత్త నిబంధనలు నేర్పించాడు ఎన్ని మార్లు సహోదరుని క్షమించాలి 70 ఏళ్లకు పైనే క్షమించాలి ప్రతిసారి నువ్వు త్రాగుతుంటే క్షమించమని అడుగుతుంది ఆరాధనలో క్షమాపణ దొరుకుతుంది యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది దేవుని పిల్లలారా చూశారు కదా ఈ యథార్థ సంఘటనలు ఎప్పటికైనా కళ్ళు తెరవకపోతే ఎందుకు చెప్పండి ఈ సమాజం కళ్ళు తెరవాలి మాకు ఎవరి మీద విరోధం ద్వేషం కోపం లేవు మనమంతా సోదరులం ఒకే తండ్రి పిల్లలం గత 3 రోజులుగానే చెబుతున్నాను మనమంతా ఒక్క తండ్రి పిల్లలం ప్రేమిద్దాం క్షమిద్దాం సమాజాన్ని మార్చుదాం దేనితో యేసు ప్రేమతో యేసు మాటలతో నవశకానికి నాంది పలికాడండి అది ప్రారంభం కావలసింది క్రైస్తవులలో సంఘాలనే ద్వేషాలు వద్దు బోధలనే ద్వేషాలు వద్దు సంస్థలనే విభేదాలు మనకొద్దు మనమంతా ఒక్క రక్తము వల్ల కడుగబడిన వాళ్ళం అది పవిత్రమైన క్రీస్తు రక్తం మనలో ఎందుకు గొడవలు మనలో ఎందుకు భేదాభిప్రాయాలు వద్దండి క్షమించుకుందాం మేమేమైనా తప్పు చేస్తుంటే క్షమించండి మీరేదైనా పొరపాటు చేస్తే మేము క్షమించడానికి సిద్ధం అలా ఒక్కటిగా మనమంతా సంఘటిత శక్తిగా మారితే ఎందుకు మారదు చెప్పండి సమాజం మార్చగలం మార్చడానికి ముందుకు కదలగలం మనం విప్పగలం ఈ గలం విప్పాలి
సమాజాన్ని మార్చాలండి. దేవుని సమాజం పాడైపోతుంది, నశించిపోతుంది. తండ్రికి సంతోషం రావాలి అంటే పాపి మారాలి, పాపి మారాలి అంటే సువార్త ప్రకటించబడాలి. ప్రకటిద్దాం సువార్త. ఫెలోషిప్పులను భేదాభిప్రాయాలు లేకుండా, క్రైస్తవులు డినామినేషన్ అనే భేదాభిప్రాయాలు లేకుండా వాటన్నిటిని పక్కన పెట్టి ముందు పాపిని రక్షించే ధ్యేయాన్ని ప్రతి క్రైస్తవుడు శిరోధార్యం చేసుకోవాలి. అదే ప్రాముఖ్యంగా అనుకుంటే ఎందుకు మారదు చెప్పండి సమాజం? మనం కూడా అలా మారిన వాళ్ళమే కదా, మనం కూడా మన పాపపు క్రియల నుంచి మారిన వాళ్ళమే కదా. మనం మారి ఈ సమాజాన్ని మార్చాలి. మారుద్దామరా. ఈరోజు మీకు మెట్రో 11 వరకు ఉంటుందని తెలుసుకుని నేను 10:20 మాట్లాడాను. లేట్ అయింది. అయినా మిమ్మల్ని ఇబ్బంది పరిచాలనుకుంటే ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలి. ఈ పట్టణాల్లోని వారి కోసం మీరందరూ ఆలోచించాలి. మీ పిల్లలందరూ దేవుని జ్ఞానం నేర్చుకోవాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, మొదటి దినము మొదలుకొని చివరి దినము వరకు మీ మహోన్నతమైన మాటలు మా గుండెలను రగిలించాయి నాయన. ఎందరో నీ పిల్లలు విన్నారు, ప్రత్యక్షంగా లైవ్ ద్వారా, గ్రౌండ్లో ఉన్నవాళ్ళు ఎందరో విన్నారు తండ్రి. విన్న ప్రతి ఒక్కరి హృదయం మారాలి. మీ కుమారుని రక్తాన్ని చూసైనా మారాలయ్యా. ఆయన పడిన దెబ్బలైనా చూసి మారాలి. ఆయన పడ్డ కష్టమైనా చూచి మా గుండెలు కరగాలి నాయన. ఆయనంత గొప్ప త్యాగం మేము చేయలేకపోతున్నా ఈ సమాజాన్ని మార్చడానికి మాత్రం మమ్మల్ని నిలవబెట్టండి తండ్రి. ఇదిగో ఈ మాటలు వింటున్న పిల్లలందరినీ, వారి కుటుంబాలను దీవించండి. ఈ పట్టణంలోని సంఘాలను దీవించండి, కాపరులను దీవించండి, హైందవ ఇస్లాం సోదరులను దీవించండి. దేవా, మేమంతా ప్రేమ సహనం కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటూ మంచి వైపు అడుగులు వేయగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఎందరో రోగాలతో ఉన్నారు తండ్రి, ఎందరో అవసరతల్లో ఉన్నారు తండ్రి, ఎందరో వాళ్ళ జీవితాల్లో కన్నీళ్లు ఉన్నాయి తండ్రి. వాళ్ళ జీవితాలను సరిచేయండి. వాళ్ళ బ్రతుకులలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దండి ఒక తండ్రిగా. వారి ఆర్థిక అవసరతలు తీర్చండి, వాళ్ళ రోగాలను నయం చేయండి. వారందరినీ ప్రేమిస్తున్నారని మాకు తెలుసు. మీ కుమారుని ప్రేమను ఈ ప్రపంచానికి చాటేవారుగా వాళ్ళని మార్చండి. వెళుతున్నారు వారందరినీ క్షేమముగా వారి వారి గృహాలకు చేర్చండి. మీ చిత్తమైతే మరలా ఈ పట్టణంలో మహోన్నతమైన స్థాయిలో మీ మాటలు మరలా వినగలిగి మీ కుమారుడైన క్రీస్తును, మిమ్ములను, మీ జీవ గ్రంథాన్ని ఘనపరిచే భాగ్యాన్ని మరొకసారి మాకు అనుగ్రహించండి. ఏర్పాటు చేసిన కళాశాల ప్రిన్సిపల్స్, వారి క్రిందలోని ఎందరో కోఆర్డినేటర్స్, ఎందరో నాయకులు, లెక్చరర్స్, ఎందరో పిల్లలు వాళ్ళ కష్టార్జితం నాయన లక్షల రూపాయలు వ్యయం చేశారు. అవి నిర్వీర్యం కాలేదని మాకు తెలుసు. అందరిలో మంచి ఫలితాలను తీసుకుని వచ్చి బహుగా రాజ్య సువార్త ఈ పట్టణాల్లో ప్రబలగలుగుటకు అందరి హృదయాలను ప్రేరేపించవలసిందిగా ప్రార్థిస్తూ మా జీవితాలను ఎల్లప్పుడూ మీ సేవలో కొనసాగించే గొప్ప భాగ్యాన్ని వరంగా మాకు, మా కుటుంబాలకు, మా పిల్లలకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ మీ బలమైన వాక్యానికి మీ పిల్లలందరినీ అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.